హాయ్ ఫ్రెండ్స్, నేను సాగర్. సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి 100% షేర్ చేయండి రీల్ అయితే. ఎందుకంటే చాలా మందితో అయితే ఇదైతే ఫ్రాడ్ అవుతుంది. ఇదైతే కొత్తగా వచ్చింది ఫ్రాడ్ అయితే. సో ఇది నిన్న మా ఇంట్లో జరిగిన ఫ్రాడ్ ఇది. సో మా వైఫ్కి సంబంధించి ఫ్రాడ్ అయితే జరిగింది. సో దానికోసం అయితే స్పెషల్లీ మన ఫాలోవర్స్ కొంచెం అలర్ట్ ఉండాలని చెప్పి ఇంకా మిగతా వాళ్ళని కూడా అలర్ట్ చేద్దామని చెప్పి వీడియో అయితే ఇస్తున్నాము. సో ఫస్ట్ అయితే ఒక స్కామర్ అయితే కాల్ చేశాడు మా వైఫ్ నెంబర్కి. కాల్ చేసేసి, మేడం మీకు ఒక పార్సల్ వచ్చింది, ఆ పార్సల్కి సంబంధించిన ఓటీపీ వచ్చింది, ఓటీపీ చెప్పండి అంటే, మేడం సార్ నాకేమో పార్సల్ అయితే రాలేదు అని చెప్పి మా వైఫ్ అయితే కాల్ కట్ చేయడం జరిగింది. సో మళ్ళీ 2-3 టైమ్స్ రిపీటెడ్ కాల్ చేసి, మీ ఇంటి దగ్గర డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు కొరియర్ బాయ్, ఒకసారి మీ ఓటీపీ చెప్తే మీకు కొరియర్ అనేది డెలివరీ చేస్తాడని చెప్పేసి సో మళ్ళీ కాల్స్ అయితే రావడం జరిగింది. సో ఆమె చూసుకోకుండా ఆ 6 డిజిట్స్ అయితే చెప్పడం జరిగింది ఓటీపీ అయితే. సో చెప్పగానే ఏమైందంటే వాట్సాప్లో అయితే 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆండ్రాయిడ్లోనే ఐఓఎస్లో ఉంటుంది, అదైతే ఖచ్చితంగా పెట్టుకోండి. ఈమె పెట్టుకోలేదు కాబట్టి ఏమైందంటే వాట్సాప్ అయితే లాగిన్ అనేది అతని కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అతని కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ అనేది అతనైతే మొబైల్లో ఎనేబుల్ చేసి పెట్టాడు అక్కడ. సో టోటల్గా ఎన్నైతే కాంటాక్ట్స్ ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ అన్ని సింక్ చేసేసుకొని దానికి బ్రాడ్కాస్ట్ అనేది అరేంజ్ చేసుకొని కంప్లీట్లీ ఆమె కాంటాక్ట్స్లో ఉన్న 800 మెంబర్స్కి కంప్లీట్లీ అమౌంట్ కావాలని చెప్పేసి మెసేజ్ చేయడం జరిగింది. సో అందులో ఒక 2-3% రెస్పాండ్ అయ్యి అమౌంట్ కూడా పంపడం జరిగింది. దాని గురించి నిన్న కంప్లైంట్ కూడా మనం రేజ్ చేసినాం అండ్ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాట్సాప్ అయితే కంప్లీట్లీ బ్లాక్ అయిపోయింది. 1 డే తర్వాత అది అన్బ్లాక్ అయితే సెకండరీ థింగ్. బట్ అమౌంట్ అయితే కొంతమంది పంపించారు. సో అదైతే ప్రాబ్లం జరిగింది. సో మీ ఫోన్ కూడా ఎవరైనా కాల్ చేసి ఇలా ఓటీపీ చెప్పండి కొరియర్ బాయ్ అది ఇది అని చెప్పి, సో అలర్ట్గా ఉండండి. దయచేసి చూసుకోండి అది ఏం ఓటీపీ వస్తుంది, అది ఏమని వస్తుంది, వాట్సాప్ కోడ్ వస్తుందా, ఏమొస్తుంది చూసుకోండి. ఎందుకంటే చాలా ఫ్రాడ్స్ అవుతున్నాయి. అండ్ కొత్తగా మీరు ఏదైతే గ్రూప్లలో ఉన్నారో అందులో ఎస్బీఐ లింక్ అని చెప్పి కొత్తగా ఏపీకే ఫైల్ కూడా వస్తుంది. సో ఆ ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసుకున్నా కూడా మీ అకౌంట్ నుంచి అయితే అమౌంట్ అయితే పోవడం జరుగుతుంది. సో 100% అలర్ట్గా ఉండడానికి ట్రై చేయండి. వాట్సాప్కి వెరిఫికేషన్ 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోండి. అండ్ అన్నోన్ లింక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయకండి. సో నా దగ్గర అయితే ఇదైతే ప్రాబ్లం జరిగింది, నా అమౌంట్ పోవడం జరిగింది. సో మీది పోకుండా ఉండడానికి నేనైతే వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.